రోజులు నువ్వు లేని ఇల్లు ఎలా ఉందా అని చూస్తున్నావా గోపి? ఇప్పుడొచ్చాడు కదా హంస. పదాలుడు లోపలికి. రాలుడు. రండి రండి. ఇల్లెలా ఉంది గోపి? నాకంతా అయోమయంగా ఉంది. ఈ ఇంట్లో నేను ఎప్పుడున్నానో నాకు గుర్తు రావట్లేదు. హంస, అల్లుడికి ఇల్లే గుర్తులేదంటే పాపం గతం మర్చిపోయాడు కదమ్మా. మనమే ఎలాగైనా కష్టపడి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఏమండి, కొంచెం అటు చూడండి. అక్కడేముంది? మీరు తోమాల్సిన గిన్నెలున్నాయి. అలా తోస్తారేంటి? తొయ్యటం కాదు, నేనేం చేసినా పాపం లేదు. ఏదో చిన్న మాటకి గొడవ పెట్టుకుని సంవత్సరాలకి సంవత్సరాలు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నీకు కొంచెమైనా సిగ్గుందా? నువ్వు అసలు మొగుడువేనా? మా బాధ పడలేక చేతకాని దద్దమ్మలా నా బిడ్డని వదిలేసి దేశాలు పట్టుకొని తిరిగావు. తీరా దొరికావు కదా అనుకుంటే ఇప్పుడేమో గతం గుర్తుకు రావట్లేదని నాటకాలు ఆడుతున్నావు. చూసింది చాలే, వెళ్ళి పంచోడు. నేను అంట్లు తోమాలా? తోమడం అంటే అలా ఇలా కాదు, తడ 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 మెరిసిపోయేలా తోమాలి. ఓ, శ్రీవారికి గతం గుర్తులేదు కదా? తమరిక్కడున్నప్పుడు నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడేమో తమరు ఇంటి పని, వంట పని, ఇల్లూడ్చే పని అన్నీ మీరే చేసేవాళ్ళు. నిజమా? షాక్ అయింది చాలు. ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకుంది చాలు. వెళ్ళి తోము. అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తావేంట్రా? అంట్లు తోము, లేదంటే మేము నిన్ను తోమాల్సి వస్తుంది ఈ చీపురుతో. ఆగు. ముందు ఈ అవతారం మార్చి ఆ గిన్నెలు తొందరగా తోము. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి.
హలో సృజన, ఫైల్ చెక్ చేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్లో ఆడిటర్ గారికి సెండ్ చేస్తాను. గోపి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాలిగా చూస్తూ వెళ్ళిన చూపులే గుర్తొస్తున్నాయి తారా. గతం మర్చిపోయిన మనిషిగా ఇప్పుడు తన వాళ్ళతో ఎలా ఉంటాడో ఏంటో అని తలుచుకుంటేనే మనసు భారంగా ఉంది. మీరు అనవసరంగా వరి అవుతున్నారు సృజన. గోపిని తీసుకువెళ్ళింది ఎవరు? గోపి వాళ్ళ భార్య అత్తయ్యే కదా. గోపి తన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకెందుకో వచ్చిన వాళ్ళు నిజంగానే గోపి ఫ్యామిలీయా అని చిన్న అనుమానంగా ఉంది. నో సృజన, యూర్ రాంగ్. ఇందులో డౌట్ పడాల్సింది ఏమీ లేదు. గోపి వాళ్ళ వైఫ్ గోపి యొక్క ఆధార్ కార్డ్ చూపించింది. అయినా డౌట్గా ఉందంటావేంటి? గోపి వాళ్ళ మనిషి అన్నది ఇట్స్ ట్రూ. నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఓకే తారా, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సరే బాయ్. నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఎవరెవరో నా జీవితంలోకి వస్తున్నారు, ఏవేవో జరిగిపోతున్నాయి. నిజంగా నేను ఆవిడికి భర్తనే అయితే వీళ్ళు నన్ను పని మనిషిలా ఎందుకు చూస్తున్నారు? మర్యాద ఇవ్వకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏమో, అంత అయోమయంగా ఉంది. ఏంటి రాజావారు ఇక్కడ సేద తీరారు? ఓహో, గిన్నెలు తోమి తోమి బాగా అలసిపోయావా? అలసిపోయి ఉంటావులే. ఎన్ని రోజులు పెద్దవాళ్ళింట్లో ఉన్నావు కదా, అక్కడ పని పాట లేకుండా బాగా అడ్డగడిదల మెక్కి దున్న పొతుల నిద్రపోయి ఉంటావు. ఎలాగో గతం మర్చిపోయావు కాబట్టి జాలిపడి బయటికెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెట్టారు. బాగా కలర్ తేలి నిగనిగలాడుతున్నావు. ఇక్కడ అవన్నీ కుదరవమ్మా. ఇన్ని రోజులు కొంపలో నుంచి పోయినందుకు గోడద కష్టం చెయ్యాల్సిందే. నా బిడ్డ కష్టపడకుండా చూసుకోవాల్సిందే. పోయి బట్టలు ఉతుకో. బట్టలు నీట్గా ఉతికాక మా చీరలు జాకెట్లు అన్నీ కూడా ఇస్త్రీ చేసి పెట్టు. వెళ్ళరా, తుమ్మ ముద్దులా నిలబడ్డావే. పోయి ఉతుకో. వెళ్ళు.